అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్ల ఎరువు బస్తాలు, మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే గతి వస్తుంది. మళ్ళా చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు. తెలంగాణలో యూరియా కొరతకు కారకులెవరు? ప్రభుత్వం ముందు చూపులేని కారణమే రైతులకు శాపంగా మారిందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలతోనే కాలం వెళ్లదీస్తున్నారా? గత 10 ఏళ్లలో లేని కష్టాలను అన్నదాతలు ఇప్పుడు పడుతున్నారా? కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందా? రైతులు బాధలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందా? రైతులకు ఎప్పుడూ సమస్యే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గమనిస్తే ఇప్పటి వరకు రైతులకు సమస్యలు లేని సంవత్సరం ఏదైనా ఉందా? ప్రభుత్వాలన్నీ రైతుల సంక్షేమమే తమ ధ్యేయం అంటాయి. తీరా చూస్తే కర్షకుల కష్టాలు ఏమాత్రం తీరవు. ప్రతి సంవత్సరం ఇదే తంతు. సరే, గతం గతహ అనుకుందాం. కానీ ఇప్పుడేంటి? ఈ యూరియా కొరత ఎందుకు రావాలి? రైతులకు సరిపడా యూరియాను ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా రైతులకు కావలసినంత యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నాయనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. రైతులు రోజంతా ఈ యూరియా కోసం పడిగాపులు కాస్తూ నానా తంటాలు, తిప్పలు, కష్టాలు పడుతున్నారు. యూరియా బ్లాక్ లో కూడా దొరకట్లేదు. డబుల్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతూ రైతుల్ని నిలువున దోచేస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. మరోవైపు పలు చోట్ల లాఠీ చార్జీలు, రోజుల కాలంగా అన్నదాతలు షాప్ల వద్ద పడిగాపులు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలం మొదలవక ముందే రైతులకు యూరియా అందించేవారు. కానీ ఈ అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు యూరియా కూడా దొరకడం లేదు. రైతుల కష్టాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తూనే ఉంది. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్ లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, చాయ్ తాగద్దు, మరియు బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలి. తొందరగా స్టార్ట్ చేసి 4 లారీలు ఎక్కువ తెప్పి అదే ఏం సతాయించారు, ఏంటి జనాలు సాగుకుంటారు. ఒక సంచి ఇస్తా, 2 సంచులు ఇస్తా, ఏంటి ఎన్నిసార్లు? రైతుల ప్రశ్నలకు, బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అందుకే ఈ అసమర్థ మోడీ ప్రభుత్వం దేశంలో రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయలేకపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే కేంద్రం అక్కసుతో తెలంగాణకి యూరియా ఇవ్వడం లేదు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు? వారికి, మోడీ ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టవా అని కాంగ్రెస్ విమర్శిస్తోంది.